అమ్మాయిలు, అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకోబోయే ముందు వాళ్ళ యొక్క కాబోయే లైఫ్ పార్ట్నర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ కల్చర్ ఏంటి? ఇలాంటివన్నీ చాలా క్లియర్‌గా తెలుసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు. ఎందుకంటే అబ్బాయిలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది? వాళ్ళ బ్రాటప్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి, వాళ్ళ పేరెంటల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? లేకపోతే వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారా? మిడిల్ క్లాస్ నుంచి వచ్చారా? హయ్యర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారా? వాళ్ళ అలవాట్లేంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అమ్మాయిల విషయంలో. అలాగే అబ్బాయిల విషయంలో ముఖ్యంగా అమ్మాయిలు తెలుసుకోవాల్సిందేంటంటే, వాళ్ళ బ్రాటప్, వాళ్ళ ఫ్యామిలీ కల్చర్. ఎందుకంటే ఢిల్లీలో, బాంబేలో, పూణేలో, బెంగుళూరులో ఎక్కడెక్కడో ఉంటుంటారు. పెద్ద పెద్ద సిటీస్‌లో ఉద్యోగాలు చేస్తారు కానీ, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ నేచర్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీ కల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా వాళ్ళు షో అప్ ఇస్తారు కానీ, వాళ్ళు చాలా మోడర్న్ అని వాళ్ళు 30, 40 ఏళ్ళు వెనకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎలా చెప్తే అలా, వాళ్ళ తాతగారు, ముత్తాతగారి కాలంలో వాల్యూస్ ఏంటో అవి పట్టుకొని వేలాడుతూ ఉంటారు. భార్య అనగానే వాళ్ళ దృష్టిలో ఉద్యోగం చేసినా, సంపాదించినా, ఏది చేసినా కూడా ఇంట్లో ఒక సర్వెంట్. అలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళకి గనక కోడళ్ళకి ఎడితే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీరు అనుకోవచ్చు, ఏముంది పిల్లాడు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తే ఏంటి, అమ్మాయి ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తే ఏంటి, సిటీస్‌లో ఉంటున్నాము, ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నాము కాబట్టి వీఆర్ ఈక్వల్ అది ఇదని. ఇవన్నీ సరే, ఇప్పుడు ఏమవుతుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చాయి. దాంతో ఈ అబ్బాయిలు ఏం చేసేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్తో జాయింట్‌కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పేరెంట్స్‌తో. డబ్బులు కలిసి వస్తాయి కదా. వాళ్ళు ఏ విలేజ్ బ్యాక్‌గ్రౌండో లేకపోతే ఒక చిన్న టౌన్లో ఉంటారో అలాంటి వాళ్ళని మీరు చేసుకున్నప్పుడు, వాళ్ళు ఆ ఫ్యామిలీస్‌లోకి వెళ్ళినప్పుడు మీకు సఫకేట్ అవ్వచ్చు అమ్మాయిలు. ఎందుకంటే మీరు సిటీస్‌లో పెరిగున్న వాళ్ళు అక్కడ ఉండలేకపోవచ్చు, ఇమడలేకపోవచ్చు. లేదా వాళ్ళ ఫ్యామిలీ కల్చర్‌లో మీ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యామిలీ రోల్ పోషించడం మీకు చాలా కష్టం కావచ్చు. అలాగే వాళ్ళ వాల్యూ సిస్టమ్ కానీ, ఇప్పుడు వాల్యూస్ ఎవరికైనా వాల్యూస్. కానీ కొన్ని కొన్ని ఫ్యామిలీస్‌లో ఏంటంటే ఆడవాళ్ళే ప్రతి పని చెయ్యాలి. మగవాడు షేర్ కూడా చేసుకోకూడదు పని. మీకు విడిగా ఉన్నప్పుడు, మీరు సిటీస్‌లో ఉన్నప్పుడు మీ హస్బెండ్ బోలెడన్ని హెల్ప్స్ చేస్తాడేమో మీకు. ఎప్పుడైతే ఆ జాయింట్‌లోకి వెళ్ళిపోయాడో, ముందు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, ఆ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో అతను మీకు హెల్ప్ చేయలేడు. దాంతో మీ వర్క్ బర్డెన్ పెరిగిపోతుంది. ఇద్దరు ఈక్వల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు కానీ మీరు అది చేయాలి, ఇది చేయాలి. కాబట్టి ఈ షేరింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ వర్క్ ఉండకపోవడంతో, ఇంకా అడిషనల్ బర్డెన్ పట్టడంతో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు అమ్మాయిలు. చాలా దుఃఖపడి చాలా మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి ఇక్కడే. ఎందుకంటే వీళ్ళు చూసిన భర్త, సిటీస్లో వీళ్ళు ఉంటున్నప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటున్నప్పుడు ఉన్న భర్త వేరు, ఇప్పుడు జాయింట్లోకి వెళ్ళి ఉంటున్నటువంటి భర్త వేరు. సో ఇంత కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకని ఖచ్చితంగా అమ్మాయిలు, అబ్బాయిలు ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. మీరు ఫ్యూచర్లో జాయింట్కి వెళ్ళాలనుకుంటే అందుకు ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకోండి. జాయింట్ ఫ్యామిలీలో ఉండటానికి ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకోండి. అలాగే మీరు చాలా ట్రెడిషనల్ బ్యాక్‌గ్రౌండ్ అయితే చెప్పండి, మొహమాటం ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇది, నాకు ఇంత ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయి కావాలని చెప్పండి. అక్కడేమో నాటకం ఆడతారు అమ్మాయిల దగ్గర. నేను చాలా మోడర్న్ అది ఇదని. తీరా పెళ్లి చేసుకున్నాక ముసుగు తీసేస్తే మళ్ళీ గొడవలే. అందుకని అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోమాకండి. అబద్ధాల మీద పెళ్ళిళ్ళు నిలవవు. అందుకని పునాది ఎప్పుడూ నిజాయితీగా, నిజం మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి ఇద్దరు కూడా చాలా ఫ్రాంక్గా ఉండండి. మీకు ఏం రిక్వైర్మెంటో మీరు తెలుసుకోండి. ఒకళ్ళ నేచర్ ఒకరు అర్థం చేసుకోండి. అప్పుడే పెళ్లి చేసుకోండి. బై ఫర్ నౌ.